నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేటు అన్నట్లు ఉంటుంది. చాలా సార్లు సెన్సేషనల్ కమెంట్లు, డిఫరెంట్ కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నారు. అది కూడా నటుడిగా. సాధారణంగా సినిమాల్లో పాపులర్ అయ్యాక కొందరు యాక్టర్లు సినిమాల్లో అడుగు పెడతారు. జగ్గారెడ్డి మాత్రం దశాబ్దాల రాజకీయ జీవితం తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది. ఈ చిత్రం జగ్గారెడ్డి టైటిల్ తోనే రానుంది. లవ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఓ యువ జంట ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. వారిని సంరక్షించే నాయకుడిగా జగ్గారెడ్డి నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి. ఇంటెన్స్ లుక్ లో జగ్గారెడ్డి కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో జగ్గారెడ్డి వెల్లడించారు. యువజంట ప్రేమను కాపాడే క్యారెక్టర్ తాను చేస్తున్నానని ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకు తన పాత్ర ఉంటుందని మీడియాతో చిట్చాట్ లో వెల్లడించారు. తన నిజ జీవిత క్యారెక్టర్ కు ఈ సినిమా పాత్రకు పోలికలు ఉంటాయని అన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తాను మరిన్ని సినిమాల కథలు వింటానని జగ్గారెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో చిత్రాలు చేస్తానని అన్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జగ్గారెడ్డి పేరు కనిపించలేదు. ఈ తరుణంలో ఆయన సినీ ఎంట్రీ ప్రకటన రావడం హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డి మూవీకి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తున్నారని పోస్టర్ ద్వారా వెల్లడైంది. కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే. ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్లలో అర్థమవుతోంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.